హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా వాడికి సెర్లాక్ తయారు చేస్తాను, అది మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే పావు కేజీ బియ్యం అయితే తీసుకున్నాను. అందులోకి సగం సగం గ్లాసు పప్పులు తీసుకుంటున్నాను నా దగ్గర ఉన్నవి. ఇదైతే కందిపప్పు, తర్వాత ఎర్ర కందిపప్పు, పొట్టు పెసరపప్పు, ఇది నార్మల్ పెసరపప్పు, తర్వాత ఇది శనగపప్పు, తర్వాత పొట్టు మినపప్పు వేసుకున్నాను. మీ దగ్గర నార్మల్ మినపప్పు ఉన్నా వేసుకోవచ్చు. నా దగ్గర ఇదే వేసేస్తున్నాను. ఇందులో 15 జీడిపప్పులు, 15 బాదంలు అయితే వేసుకున్నాను. దీనిలో వాము, జీలకర్ర కూడా వేసుకుంటామండి పిల్లలు డైజెషన్స్ కోసం. ఇప్పుడు వేస్తేనేమంటే వాటర్లో మనం కడిగేటప్పుడు ఫస్ట్ వాము అంతా కింద పడిపోతుంది. అందుకనేసి సపరేట్గా ఒక గిన్నెలో తీసేసుకొని ఇలా కడిగేసి మనం టీ వడబోసుకుంటాం కదా జల్లి, దాంతో వడగట్టేసుకొని ఇలా ఒక 1 అవర్ ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ కాటన్ క్లాత్లో వేసి ఉంచేస్తాను. తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపేసుకొని చల్లగైన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత పౌడర్ అయిపోతుంది. మెత్తగా కావాలంటే మెత్తగా, పలుకు కావాలంటే పలుకు, మీ ఇష్టం, మీ పిల్లలు తినేదాన్ని బట్టి చేసుకోవాలి.